పోలీసులందరూ కూడా అశోక్ అన్నని అట్లనే గోపాలని అట్లా వాళ్ళకి పాల్గొనటువంటి ఇతర నాయకుల్ని మొత్తం కూడా పుల్లలతో సహా 5 నాయకుల్ని పట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించారు. పోనీ వాళ్ళంటే సిపిఎం నాయకులు రాష్ట్ర నాయకులు అశోక్ అన్న కావచ్చు, గోపాల్ కావచ్చు, వీళ్ళంతా రాష్ట్ర నాయకులు రాష్ట్రంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు. కానీ తర్వాత ఇవాళ 4 రోజుల క్రితమే మమ్మన్న అక్కడ సిపిఎం డెమోక్రసీ మండల సెక్రటరీ మమ్మన్న రైతు సంఘ నాయకుడు అట్లనే విష్ణురావు ఆయన గ్రామ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన రైతు సంఘ సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అట్లా కోరాయ వీళ్ళందరూ కూడా 5గురిని మళ్ళీ కొండని 5గురిని తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. ఈనాటికి ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళంతా కూడా లీగల్గా ఉన్నటువంటి వాళ్ళు, లీగల్గా పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎక్కడి నుంచో తెలియదు. అదే కాకుండా ఇవాళ తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎక్కడి నుంచో తెలవకపోవడం కాకుండా ఇవాళ మళ్ళీ స్విమ్మింగ్లు చేస్తున్నారు. దాదాపు వారం 10 రోజుల నుంచి ప్రతి గడప మొత్తం ఏజెన్సీలు మొత్తం కూడా మాకు నిర్బంధం చేసి ఎవరిని కూడా పెళ్లిళ్ళు చేసుకునే కాడ పెళ్లి ఇష్టం పెళ్లి జరుగుతుంటే పెళ్లిని కూడా ఆఫ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు దొరికిన దాకా మేము వదిలిపెట్టమని చెప్పి మాకు ఏదో చూపించాలని చెప్పి వాళ్ళు కుమ్మింగ్ చేస్తున్నారు. పెళ్లిని కూడా ఆఫ్ చేశారు. పెళ్లిని ఆఫ్ చేసేటువంటి దుర్మార్గమైన చర్య ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఇవాళ వాళ్ళని ఎవరు ఎక్కడుంటో కూడా చూపించలేదు, కుమ్మింగ్ చేస్తారు. అంటే కుమ్మింగ్ ఆపాలని మేము ఈ సిపిఎం డెమోక్రసీ మండల నాయకుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి POW నాయకురాలు కామ్రేడ్ పద్మక్క మాట్లాడుతూ కోరుతున్నాం.